నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. మొన్న బీహార్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆ విజయోత్సవ సభలో ప్రధాని నరేంద్ర మోదీ కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అందులో ఒకటి కీలకమైన వ్యాఖ్య ఉంది. అదేంటంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఐఎన్సీ కాస్త ఎంఎంసీగా మారింది, అంటే ముస్లిం లీగ్ మావోయిస్ట్ కాంగ్రెస్గా మారింది. అండ్ కాంగ్రెస్లో మరొక స్ప్లిట్ రాబోతోంది, అంటే కాంగ్రెస్లో చీలిక అతి త్వరలోనే కనబడబోతోంది అని ఒక వ్యాఖ్య చేశారు. అండ్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూటమి పక్షాలకి ఏదైతే ఇండి బ్లాక్ అని చెప్తున్నారో, మహాగఠబంధన్ అంటున్నారో, ఆ కూటమిలో కాంగ్రెస్ పార్టీయే ఆయా మిగతా పార్టీలకి గుదిబండగా మారింది, ఇదే లయబిలిటీగా మారింది అనేది నరేంద్ర మోదీ గారు చేసిన వ్యాఖ్య. అందులో ముఖ్యంగా నాకు ఎక్కువ ఆసక్తికరంగా అనిపించింది ఏంటంటే, నరేంద్ర మోదీ అనగానే ఆయన ఒక ప్రధాని స్థాయిలో అండ్ గత సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా, అండ్ కాంగ్రెస్ రాజకీయాల్ని మొదటి నుంచి చూసిన వ్యక్తిగా, కాంగ్రెస్తో నేరుగా తలపడినటువంటి వ్యక్తిగా, ఇప్పటి వరకు అప్రతిహత విజయాలు నమోదు చేస్తూ ఇప్పటికీ ఆయనకు ఓటమెరగని నాయకుడిగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా కానివ్వండి, ప్రధానమంత్రిగా కానీ. సో ఆయన ఒక దూరదృష్టితోనే ఈ వ్యాఖ్య చేసి ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి సమాచారం ఉంది కాబట్టే నరేంద్ర మోదీ గారు మాట్లాడి ఉండవచ్చు అనేది నా అభిప్రాయం. ఏంటి అనంటే, కాంగ్రెస్ పార్టీలో మరొక చీలిక రాబోతుంది అని. సరే, కాంగ్రెస్ ఈరోజు మనం చూస్తున్న కాంగ్రెస్ స్వాతంత్రోద్యమంకి సంబంధించినటువంటి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ ఒకటి కాదు అనే విషయం మనకు తెలుసు. చాలా చీలికలు పేలికలు అయింది. చాలాసార్లు కాంగ్రెస్ పార్టీలో స్ప్లిట్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా వచ్చే స్ప్లిట్ మొత్తానికి కాంగ్రెస్లో ఒక వర్టికల్గా మారిపోయి ఏదో ఇంకొక ఫ్యాక్షన్ ఏర్పడి ఇంకో ఫ్యాక్షన్ ఏదో అవుతుంది అని అట్లా అనుకోకపోయినా కూడా కాంగ్రెస్ పదే పదే తన బలాన్ని కోల్పోతూ వస్తోంది. పదే పదే కొంతమంది నాయకుల్ని బయటకు పంపించిన సందర్భంలో వాళ్ళు అక్కడ ప్రాంతీయ పార్టీలుగా మళ్ళీ ఆయా రాష్ట్రాల్లో వాళ్లే అధికారంలోకి రావడము, కాంగ్రెస్ అక్కడ అసలు మళ్ళీ అధికారంలోకి రాని పరిస్థితి నెలకొనడం మనం చూస్తూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్, శరద్ పవార్ మహారాష్ట్రలో సోనియా గాంధీ నేతృత్వాన్ని వ్యతిరేకించి ఆయన బయటకు వెళ్ళిపోయారు. ఈ మధ్య కాలంలో జరిగినాయి ఇవన్నీ కూడా. మహారాష్ట్రలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ 4th పొజిషన్కు పరిమితమైన పరిస్థితి. ఇక అటు వెస్ట్ బెంగాల్లో కూడా, పశ్చిమ బెంగాల్లో కూడా మమతా బెనర్జీ బయటకు వెళ్ళిపోయారు కాంగ్రెస్ నుంచి, తృణమూల్ కాంగ్రెస్ పెట్టారు. అండ్ ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి అక్కడ 0, ఒక్క సీట్ కూడా గెలవలేని పరిస్థితి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా అట్లాంటిదే జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది అండ్ కాంగ్రెస్ పార్టీ మొత్తంగా తుడిచిపెట్టుకుపోయింది. సరే, తెలంగాణలో మళ్ళీ అధికారంలోకి రాగలిగారు. అయితే మోదీ గారు ఎందుకు ఆ మాట మాట్లాడి ఉంటారు, ఎందుకు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంది అనడానికి కొన్ని నేను గణాంకాల్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. అండ్ రాబోయే రోజుల్లో నిజంగానే రాహుల్ గాంధీ నేతృత్వంపైనే అనేక అనుమానాలు, విమర్శలు, ఆరోపణలు అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీలోనే జరుగుతూ ఉన్నాయి. ముఖ్యమైన నాయకులు ఎవరు బయటకు కనిపించట్లేదు. కొంతమంది కీలకమైన వాళ్ళు, ఈరోజు మాట్లాడుతున్న వాళ్ళు ఎవరు కూడా రాజకీయ అనుభవం కలిగిన వాళ్ళు కాదు, పోయి ఎలక్షన్స్లో ఓట్లు వేయించగలిగే సామర్థ్యం ఉన్న వాళ్ళు కాదు. ఫర్ ఎగ్జాంపుల్, జయరాం రమేష్ కావచ్చు, లేకపోతే సుప్రియా శ్రీనాథ్ కావచ్చు, పవన్ ఖేరా కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్దగా గ్రౌండ్ కనెక్ట్ లేని వాళ్ళే. ఇదే మాటని అహ్మద్ పటేల్, సోనియా గాంధీకి రాజకీయ సలహాదారులుగా సుదీర్ఘకాలం పనిచేసినటువంటి అహ్మద్ పటేల్ కూతురు ఇదే వ్యాఖ్య చేసింది. దీని గురించి ఈవెన్ నేషనల్ రౌండప్లో మీరు ఇవాళ మధ్యాహ్నం అప్లోడ్ అవుతుంది. సురేష్ కొచాట్ల గారి విశ్లేషణ కూడా మీరు వినండి. బట్ నేను అందరూ ఎవరెవరు ఏమేమి మాట్లాడుతున్నారు అనే దానికంటే కూడా అసలు కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది అనేది చెప్పే ప్రయత్నం ఫస్ట్ చేస్తాను. మీరే దానికి నిర్ధారించుకోవచ్చు. ఇది నిజంగా కాంగ్రెస్ నాయకులు కూడా ఖచ్చితంగా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం ఇది. మొత్తంగా చూస్తే మోదీ గారు ఒక మాట అన్నారు, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన సీట్లు మొత్తం 89 సీట్లు అయితే, గత 6 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీహార్ ఎన్నికల్లో మొత్తం గెలిచిన సీట్లను అన్ని కలిపితే కూడా బీహార్లో బీజేపీ గెలిచిన సీట్లతో సమానమైపోయిన పరిస్థితి అని అన్నారు ఆయన. నిజానికి చూస్తే నిజంగా ఎగ్జాక్ట్ నెంబర్ కనబడుతుంది. ఇప్పటికీ 1995 నుంచి, నేను 2000 నుంచి మనం లెక్కేస్తే 6 ఎలక్షన్స్ చూస్తే 2000లో 23 స్థానాలు గెలిచింది, 2005లో 10 స్థానాలు, 2010లో 4 స్థానాలు, 2015లో 27 స్థానాలు, 2020లో 19 స్థానాలు, 2025లో 6 స్థానాలకు పరిమితమైంది. సో అంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మనం చూడొచ్చు ఎంత దారుణంగా విఫలమవుతూ వచ్చిందో. ఇక మరొక వైపు పెద్ద పెద్ద రాష్ట్రాలు, అసెంబ్లీలో ఎక్కువ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రాలుగా మనం యూపీ ముఖ్యంగా చూస్తే 403 స్థానాలు ఉన్నటువంటి అసెంబ్లీలో కేవలం 2 ఎమ్మెల్యే స్థానాల్ని గెలుచుకోగలిగింది కాంగ్రెస్ పార్టీ. మహారాష్ట్రలో 288 ఎమ్మెల్యే సీట్లుంటే 16 స్థానాలకే పరిమితమైంది. బీహార్ 243 స్థానాలుంటే కేవలం 6 స్థానాలకే పరిమితమైంది. వెస్ట్ బెంగాల్ 294 స్థానాలుంటే 0, ఒక్క స్థానము గెలుచుకోలేదు. ఆంధ్రప్రదేశ్ 175 స్థానాలుంటే 0, ఒక్క స్థానము గెలుచుకోలేని పరిస్థితి. ఇక ఢిల్లీ 0. ఇంతకుముందు ముఖ్యమంత్రులు అక్కడి
నుంచి వచ్చారు. షీలా దీక్షిత్ లాంటి వాళ్ళు అసలు ఒక 2-3 టర్మ్స్ కంటిన్యూస్గా గెలిచినటువంటి వ్యక్తి. సో ఢిల్లీ 0 అయిపోయింది, మేఘాలయ 0, నాగాలాండ్ 0, సిక్కిం 0, వెస్ట్ బెంగాల్ 0. ఒక గుజరాత్, ఛత్తీస్గఢ్, హర్యానా, కేరళ, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ అంటే బీజేపీతో నేరుగా తలబడేటువంటి రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఇంకా దానికి ఒక జవసత్వాలు ఉన్నాయి. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉన్న రాష్ట్రాల్లో మాత్రమే ఎక్కువగా వాళ్ళకి ఊపిరి ఉంది. మిగతా రాష్ట్రాలు కర్ణాటక, తెలంగాణ అండ్ హిమాచల్ ప్రదేశ్లో అధికారంలో ఉంది. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ పక్కన పెడితే, ఈ హిందీ బెల్ట్ బీజేపీతో తలపడే రాష్ట్రాలని పక్కన పెడితే, ప్రాంతీయ పార్టీలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడక్కడ కాంగ్రెస్ ఆల్మోస్ట్ 4వ స్థానానికి వెళ్ళిపోయిన పరిస్థితి. మీరు తమిళనాడు చూసినా, ఒడిశా చూసినా, లేకపోతే జార్ఖండ్ చూసినా, ఇంకే రాష్ట్రం చూసినా ఆల్మోస్ట్ 4వ స్థానానికి వెళ్ళిపోయిన పరిస్థితి. బట్ భారతీయ జనతా పార్టీ మాత్రం క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది, ఆయా రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తూ ఉంది, అధికారాన్ని నిలబెట్టుకుంటోంది. అధికారంలోకి రావడం మాత్రమే కాదు, అధికారాన్ని నిలబెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. 2 టర్మ్స్ 3 టర్మ్స్ కన్సెక్యూటివ్గా గెలవడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇవన్నీ గణాంకాల్ని పక్కన పెట్టేసి రాహుల్ గాంధీ, మళ్ళీ నేను అన్నట్టుగా ఏ బ్యాడ్ వర్క్ మ్యాన్ ఆల్వేస్ బ్లేమ్స్ హిస్ టూల్స్ అని, పని చేతగానేవాడు పనిముట్లను నిందిస్తాడు అన్నట్టుగా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ని, లేకపోతే ఈడీని, సిబిఐని, రాజ్యాంగబద్ధమైన వ్యవస్థల్ని విమర్శిస్తూ రాహుల్ గాంధీ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. సో రాహుల్ గాంధీ నాయకత్వం మీదనే చాలా సమస్యలు ఉంటే, నిజానికి ఒక పార్టీ, ఒక పొలిటికల్ పార్టీ మనుగడ సాగించాలంటే, ఒక పొలిటికల్ పార్టీ నిలబడాలంటే ముఖ్యంగా దాని డిఎన్ఏ ఉంటుంది. ప్రతి పొలిటికల్ పార్టీకి ఒక డిఎన్ఏ ఉంటుంది. అంటే ఏ అంశాన్ని బేస్ చేసుకుని ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి రాగలిగిందో, ఒక సిగ్నిఫికెంట్గా ప్రజల మద్దతు కూడగట్టగలిగిందో, ఆ డిఎన్ఏకి విరుద్ధంగా కనుక ఆ పార్టీ వ్యవహరిస్తే ఆ పార్టీ కనుమరుగవడం ఖాయం. అది ఏ పార్టీ అయినా సరే. ఫర్ ఎగ్జాంపుల్, మీరు తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే ఏర్పడినటువంటి పార్టీ, తెలంగాణ ఉద్యమంలో ప్రజల మద్దతు కూడగట్టగలిగినటువంటి పార్టీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక వహించినటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. ఆ తెలంగాణ అనే ఒక ఆత్మగౌరవము, తెలంగాణకు సంబంధించినటువంటి సింబల్గా కనబడ్డటువంటి టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయిపోయింది, అందరూ సమానమే అంది. వెంటనే దానికి ఉన్నటువంటి ఆ డిఎన్ఏని తాను వదిలిపెట్టడంతో టీఆర్ఎస్ ఈరోజు ఏ పరిస్థితిలో ఉందో మనం చూస్తాం. ప్రతిపక్షంలోకి వెళ్ళింది, ఇప్పుడు ఇంకా ఇప్పటికీ విశ్వసనీయత లేని ఒక పరిస్థితిని ఈరోజు బీఆర్ఎస్ ఎదుర్కొంటోంది. అలాగే కాంగ్రెస్ పార్టీ కానీ, లేకపోతే ఏ పార్టీకైనా కానీ ఒక డిఎన్ఏ ఉంటుంది. ఇప్పుడు ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అదే ఎగ్జాంపుల్. ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా, ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పుట్టినటువంటి పార్టీ. అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని నడిపినటువంటి అన్నా హజారేకు అనుచరుడిగా అరవింద్ కేజ్రీవాల్కి పేరుంది. అందుకే ఆయనకి ఒక హోప్గా కూడా ఆ టైంలో అందరూ భావించారు. అట్లాంటి వ్యక్తి అవినీతిలో కూరుకుపోయేసరికి మొత్తం ప్రజలు తిరస్కరించేశారు. సో ఏదైతే డిఎన్ఏ, ఆ పార్టీ ఎలాగైతే పుట్టిందో ఆ పార్టీ డిఎన్ఏని తాను రద్దు చేసుకుంటే ఆ పార్టీ పరిస్థితి అధపాతాళానికి పోవడం ఖాయం. ఇక మరొక వైపు, ఇప్పుడు అందుకే ఈవెన్ బీజేపీ అయినా కానీ రేపు పొద్దున హిందుత్వ అనే ఒక దాన్ని పక్కన పెట్టేసి ఇంకో ఏదో తీసుకున్నా కానీ బీజేపీ మనుగడ కూడా కష్టమే అవుతుంది. జాతీయవాదం కావచ్చు, హిందుత్వ కావచ్చు. సో అదే కోర్ ఓట్ బేస్ అవుతుంది. ఆ కోర్ ఎలిమెంట్ని మిస్ చేయడం. కాంగ్రెస్ పరిస్థితి ఏమైపోయిందనంటే, కాంగ్రెస్ నిజానికి మొదట జాతీయోద్యమంలో పాల్గొన్నటువంటి పార్టీ, స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి పార్టీ అని పదే వీళ్ళు చెప్తూ ఉంటారు. కానీ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి నాయకుల స్ఫూర్తిని కొనసాగించే విషయంలో మాత్రం వీళ్ళు పక్క అడుగు వేస్తున్నారు. అండ్ భారతదేశం కోసం ఏర్పడినటువంటి పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే ఒక మాటని కాస్త ఇది పాకిస్తాన్ అనుకూల ధోరణి తీసుకోవడము, పాకిస్తాన్ ఏది మాట్లాడితే ఆ వాయిస్ తీసుకోవడం. ఇంకా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏది మాట్లాడితే అవును డొనాల్డ్ ట్రంపే కరెక్ట్, ఇక్కడ ఉన్న ఆర్మీ వాళ్ళు తప్పు, ఇక్కడ ఉన్న ఎయిర్ ఫోర్స్ వాళ్ళు తప్పు, ఇక్కడ ఉన్న ప్రధానమంత్రి తప్పు, అందరిది తప్పు. ఒక డొనాల్డ్ ట్రంప్ చెప్తే కరెక్ట్, వాషింగ్టన్ పోస్ట్ చెప్తే కరెక్ట్, న్యూయార్క్ టైమ్స్ చెప్తే కరెక్ట్, బీబీసీ చెప్తే కరెక్ట్, మన దేశంలో ఉన్న వాళ్ళు చెప్తే తప్పు. సో ఇట్లా దేశానికి సంబంధించి దేశ స్వాతంత్రం తెచ్చిన పార్టీ అని ఒకవైపు అంటున్నారు, ఇంకోవైపు ఏమో విదేశీ శక్తులకి వంత పాడుతున్నారు. ఇక్కడే ఆ కాంట్రాడిక్షన్ ఈజీగా ప్రజలకు అర్థమవుతోంది. సో అంటే కాంగ్రెస్ కు ఉన్నటువంటి ఆ పర్సోనా, దానికి ఉన్నటువంటి ఒక వ్యక్తిత్వం, ఒక క్యారెక్టర్, దాన్నే కోల్పోతున్న నేపథ్యంలో ఆబ్వియస్లీ తిరస్కరణకు గురవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది ఒక అంశం. రెండవది, అసలు ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ అనేది జాతీయ భావజాలాన్ని కలిగి ఉండాలి. అండ్ ఈ దేశాన్ని, ఒక ఇంటిగ్రిటీని, ఈ దేశ సమగ్రతను కాపాడే విధంగా వాళ్ళ వ్యవహార శైలి ఉండాలి. కానీ సమగ్రతకు విఘాతం కలిగించే విధంగా వాళ్ళ వైఖరి ఈ మధ్యకాలంలో స్పష్టంగా కనబడుతోంది. ఫర్ ఎగ్జాంపుల్, కర్ణాటకలో కన్నడ గురించి మాట్లాడడము,
నాకు కన్నడనే ముఖ్యం, మిగతా అది ఏది కాదు అని చెప్పి సిద్ధరామయ్య ఒక పాలసీ తీసుకొని, ఒక స్టాండ్ తీసుకొని ముందుకు వెళుతూ ఉంటే, ఒక జాతీయ పార్టీ నిజానికి ఒక ప్రాంతీయ భావనల్ని అంతగా ప్రోధి చేయకూడదు. నిజంగా ప్రాంతీయ పార్టీలు చేస్తే ఇట్స్ ఓకే, ఇది వేరే విషయం. డిఎంకేనో లేకపోతే టీఆర్ఎస్ ఇంకోటో చేసినాయంటే వాళ్ళ ఆస్తిత్వం మీదనే వచ్చారు కాబట్టి అన్నారనుకోవచ్చు. బట్ ఒక కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీ, అది కూడా ఈ ప్రాంతీయ భావనల్ని ఎక్కువగా ప్రొవోక్ చేయడం. తెలంగాణలో మనం చూసాం, తెలంగాణ ఉద్యమం టైంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఒకవైపు, ఆంధ్ర కాంగ్రెస్ ఎంపీలు ఒకవైపు అన్నట్టుగా మాట్లాడిన పరిస్థితి. సో ఆబ్వియస్లీ ఒక ప్లేస్ మొత్తానికి కోల్పోవాల్సి వస్తుంది. సో ఆ డిఎన్ఏ క్యారెక్టర్నే కోల్పోయిన పరిస్థితి. అంటే జాతీయ పార్టీగా ఉన్నప్పుడు జాతీయ పార్టీ అనే ఒక స్టాండ్ని నిలదొక్కునే విధంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు రోజుల్లో మనం ప్రణబ్ ముఖర్జీయో లేకపోతే ఈవెన్ అహ్మద్ పటేల్ అయినా, ఏకే యాంటనీ అయినా, లేకపోతే అటు గులాం నబీ ఆజాద్ లాంటి వాళ్ళైనా కానీ అనేక మంది నాయకులు కనిపించేవాళ్ళు. ఒక జాతీయ దృక్పథంతో ఈ దేశానికి సంబంధించినటువంటి యాక్టివిటీలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా కనిపించేది. బట్ ఇప్పుడు అది కనిపించట్లేదు. అండ్ ప్రాంతీయ పార్టీలకు గుదిబండగా మారిందని ఇందాక మోదీ గారు అన్నారన్న విషయం నేను చెప్పారు. సో ఎందుకు ప్రాంతీయ పార్టీలకు గుదిబండగా మారిందంటే, ప్రాంతీయ పార్టీలు ఏదైతే లైన్ తీసుకుంటున్నాయో ఆ లైన్లో కాంగ్రెస్ ఉండడం వల్ల ఆ ప్రాంతీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా మారుతోంది. సరే, కానీ ఆ ప్రాంతీయ పార్టీలు వీళ్లకు కూటమిలో ఆ ప్రాంతీయ పార్టీల ఓట్లను వీళ్ళు తీసుకోవడమో లేకపోతే వీళ్ళ వైఖరి వల్ల ప్రాంతీయ పార్టీలు నష్టపోవడమో జరుగుతోంది. కానీ నిజానికి ఒకరికొకరు బలాన్ని పెంచుకునే విధంగా ఏ పని జరగట్లే. బీహార్లో అదే జరిగింది. తేజస్వి యాదవ్ ఒక స్టైల్లో వెళ్తుంటే తేజస్వి యాదవ్కి కాంగ్రెస్ నుంచి వచ్చిన బలం శూన్యం, అసలు ఏమీ లేదు. కాంగ్రెస్ నుంచి ఎటువంటి సపోర్టు రాలేదు, వచ్చినా కూడా అది పనిచేయలేదు. అది ఇంకా నెగటివ్గా పనిచేస్తుంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ గురించి వాటి గురించి మాట్లాడినప్పుడు. అదే ఇంకోవైపు చూస్తే నితీష్ కుమార్కి అండగా బీజేపీ పూర్తి నాయకత్వం నిలిచింది. నితీష్ కుమార్ పట్ల ఒకంత వ్యతిరేకత ప్రజల్లో ఉన్న ఒక ఫ్యాటిగ్, అంటే చాలా సంవత్సరాల నుంచి ఆయనే చూస్తున్నామన్న భావన ఉన్నప్పటికీ కూడా దాన్ని చెరిపివేస్తూ బీజేపీ, ఆర్ఎస్ఎస్ వర్గాలు ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి అందరూ కలిసికట్టుగా పనిచేశారు. బట్ కాంగ్రెస్లో అది కనిపించట్లేదు. ప్రాంతీయ పార్టీలకి అది బలం కావాల్సింది పోయి లయబిలిటీగా మారిపోయిన పరిస్థితి. ఈవెన్ మహారాష్ట్రలో మనం అదే చూసాం. చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కనబడుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకత్వము, వాళ్ళకు ఒక స్ట్రాటజీ లేకపోవడము, వాళ్ళు అసలు కనీసం జాతీయ అభిప్రాయాన్ని, జాతీయ దృక్పథాన్ని కలిగి ఉండకపోవడంతో ప్రాంతీయ పార్టీలకు గుదిబండగా మారుతోంది. ఇంకోవైపు ఎవరు నీ బలం, ఎవరిని దూరం చేసుకుంటున్నావు, ఇది ప్రతి పార్టీ ఆలోచించాల్సినటువంటి అంశం. ప్రతి పార్టీకి ఒక ఓటర్ బేస్ ఉంటుంది. ఒక సామాజిక వర్గం కావచ్చు, లేకపోతే ఒక కమ్యూనిటీ కావచ్చు, ఒక ప్రాంతపు ఓట్లు కావచ్చు, ఇలా ఏదో ఒక అంశం అయితే ఒక బలం అయితే ఉంటుంది. ఆ బలాన్ని పరిరక్షించుకుంటూనే మిగతా వాటిని మనము కాపాడుకుంటూ ఉంటారు నిజానికి ఏ పార్టీ అయినా కానీ. కాంగ్రెస్ ఏం చేస్తోందనంటే ముస్లిం అప్పీస్మెంట్లో పడిపోయి పూర్తిగా అప్పీస్ చేస్తూ ఒక వర్గం పూర్తిగా హిందూ ఓట్లకు అన్నింటి కూడా హిందూ వ్యతిరేకతని ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ చూపిస్తోంది. ఏకే యాంటనీ 2014 తర్వాత యాంటనీ కమిషన్ వేశారు. 2014 ఎలక్షన్స్ ఫలితాల మీద ఒక విశ్లేషణ చేయమని, రివ్యూ చేయమని. దానికి ఏకే యాంటనీ చెప్పిన మాట ఏంటంటే, కాంగ్రెస్ పార్టీని ఈ దేశ ప్రజలు హిందూ వ్యతిరేక పార్టీగా చూస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన ఘంటిక. సో దీన్ని మనము ఓవర్కమ్ చేయాలి అని ఏకే యాంటనీ సిఫారసు చేశారు సిడబ్ల్యూసి సమావేశంలో. కానీ ఆ తర్వాతనే కొంతకాలం పాటు ఈ రాహుల్ గాంధీ టెంపుల్ రన్ చేశారు. ప్రతి ఎలక్షన్స్లో ఆలయాలకు వెళ్ళడము, ఇవి చేయడం చేసుకుంటూ వచ్చాడు. కానీ ఓట్లు పడలేదు. అఫ్కోర్స్ ఆయన చిత్తశుద్ధి, నిజంగా హిందువుల పక్షాన ఉన్నాడా లేదా అనేది యాక్షన్స్లో చూపిస్తే సరిపోతుంది, గుళ్ళకు తిరిగితే సరిపోదు. కానీ అది గ్రౌండ్లో కనిపించకుండా కేవలం ఫోటో ఆప్స్కే పరిమితం అవడంతో హిందూ ఓటు రాలేదు. సో దాన్ని మానేశాడు. పూర్తిగా మావోయిస్ట్ అనుచరులు లేకపోతే ఎక్స్ట్రీమిస్ట్ భావజాలం ఉన్న వాళ్ళని పక్కన పెట్టుకున్నాడు. సో ఆయన పక్కన ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా అలాంటి వాళ్ళేననేది చెప్తున్నమాట. సో ఇప్పుడు ఎన్విరాన్మెంటలిస్ట్ పేరుతో ఉన్నటువంటి జయరాం రమేష్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా వోక్ కల్చర్ని కలిగి ఉన్నవాళ్ళు. వీళ్ళకి నిజానికి మాట్లాడితే భారతీయ ఆత్మ వీళ్ళకి తెలియదు, గ్రౌండ్లో ఏం జరుగుతుందో అర్థం కాదు. సో వీళ్ళందరూ పక్కన ఉన్నారు. రాహుల్ గాంధీని ఇంకా వాళ్ళు నిలబెట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇదొక కీలకమైన సమస్య. ఇంకోవైపు ట్రబుల్ షూటర్స్ ఎవ్వరూ కనిపించారు. ఇప్పుడు కాంగ్రెస్లో చూస్తే, కాంగ్రెస్లో ప్రణబ్ ముఖర్జీ లాంటి ఒక ట్రబుల్ షూటర్ ఇంకా నాకు తెలిసి కాంగ్రెస్లో మళ్ళీ ఎప్పటికీ కనిపించరేమో. సో ఆయన ఎంత పెద్ద సమస్యనైనా సరే ఈజీగా పరిష్కరించగలిగేటువంటి రాజకీయ చాణక్యం కలిగినటువంటి నాయకులు చాలామంది గతంలో ఉండేది కాంగ్రెస్లో. ఇవాళ వాళ్ళు ఎవ్వరూ కనిపించట్లేదు. ఇవాళ వచ్చిన కొత్త వాళ్ళు ఎవరో కూడా అందరూ సుప్రియా శ్రీనాథ్ లాంటి వాళ్ళు, లేకపోతే ఈవెన్
పవన్ ఖేరా లాంటి వాళ్ళు, జయరాం రమేష్ లాంటి వాళ్ళు, వీళ్ళ వాయిసే ఎక్కువ వినబడుతుంది కానీ ముఖ్యమైన నాయకుల వాయిస్ ఎక్కడా వినిపించట్లేదు. శశి థరూర్ లాంటి ఒక స్ట్రాటజిస్ట్, కొంత అవగాహన ఉన్న వ్యక్తిని పక్కన పెట్టేశారు. అండ్ ఇప్పుడు అహ్మద్ పటేల్ కూతురే ఆల్రెడీ చెప్తున్న పరిస్థితి. అటు ఏకే ఆంటనీ కొడుకు బీజేపీలో చేరిపోయాడు. అనేక మంది నాయకులు బీజేపీలో చేరిపోతూ ఉన్నారు. సో ఇట్లాంటి టైంలో కాంగ్రెస్ ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది పోయి రాహుల్ గాంధీ నాయకత్వంలో ఇలాగే కొనసాగితే ఎంతకాలం రాహుల్ గాంధీ కంటిన్యూ అవుతాడో అంతకాలం కాంగ్రెస్ ఇబ్బంది పడాల్సిందే. నిజానికి ఆయా రాష్ట్రాల్లో అక్కడ డీకే శివకుమార్ లాంటి వ్యక్తి కావచ్చు, ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు కావచ్చు, కాంగ్రెస్ని అసలు జవసత్వాలు లేని, ఒక రకంగా చెప్పాలంటే ఒక సుప్త చేతనావస్థలోకి వెళ్ళిపోయినటువంటి, స్వప్నావస్థలోకి వెళ్ళిపోయినటువంటి కాంగ్రెస్ని లేపి నిలబెట్టి అధికారంలోకి తేగలిగినటువంటి నాయకులు అంతో ఎంతో తెలంగాణలోనో కర్ణాటకలోనో కనిపిస్తారు. తెలంగాణలో అటు రేవంత్ రెడ్డి కావచ్చు, మల్లు భట్టి విక్రమార్క కావచ్చు, కోమటిరెడ్డి కావచ్చు, ఇట్లా దామోదర్ రాజనరసింహ కావచ్చు, ఇంకా పెద్ద స్టాల్వాట్ లీడర్స్ ఉన్నారు. అండ్ టీఆర్ఎస్కి భిన్నంగా టీఆర్ఎస్ని ఎదుర్కోగలిగి ఒక స్ట్రాటజిక్గా ముందుకు వెళ్ళగలిగారు కాబట్టి తెలంగాణలో అధికారంలోకి తేగలిగారు. ఇక్కడ ఉన్న నాయకులు నిజంగా చెప్పాలంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీకి, వాళ్ళలో ఎవరిని కొంచెం సీనియర్లని కరెక్ట్గా పనిచేయగలిగే వాళ్ళని ఎవరిని బీహార్కి ఇన్ఛార్జ్గా పెట్టినా బీహార్లో అంతో ఇంతో 10 సీట్లు ఎక్కువైతే వచ్చేది, డౌటే లేదు కాంగ్రెస్ పార్టీ. బట్ వాళ్ళకున్న ఒక ఐవరీ టవర్స్లో వాళ్ళు బతుకుతున్నారు కాబట్టి ఆ ఎకో ఛాంబర్స్లోనే కాంగ్రెస్ బతుకుతోంది. అండ్ రాహుల్ గాంధీ ఒక జాతీయ పార్టీని, సుదీర్ఘకాలం ఈ దేశాన్ని పరిపాలించినటువంటి పార్టీని క్రమక్రమంగా ఈ దేశం నుంచి విముక్తపరిచే ప్రయత్నం చాలా స్పష్టంగా చేస్తున్నాడు. నరేంద్ర మోదీ కాంగ్రెస్ ముక్త్ భారత్ అన్నాడు కానీ ఆ మిషన్ని రాహుల్ గాంధీ తీసుకున్నాడనేది జోక్ మాత్రం నిజమే అనిపిస్తోంది ఇప్పుడు పరిణామాలు చూస్తూ ఉంటే. సో మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి. కాంగ్రెస్ ఉండడం అవసరమా అనే ప్రశ్న కూడా చాలామందికి ఉండవచ్చు, కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ కాంగ్రెస్ ఆలోచనలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఏం తెలుసుకోవాల్సి ఉందో దానికి సంబంధించిన వివరాలు కూడా మీరు ఏమైనా ఉంటే తెలియజేయండి. అఫ్కోర్స్ కాంగ్రెస్ మొదటి నుంచి కూడా ఈ దేశానికి ఒక గుదిబండగా మారుతుందన్న మాట కూడా వాస్తవమే, దాంట్లో డౌట్ ఏం అక్కర్లేదు. ఫ్రెష్ బ్లడ్ రావాలి, ఫ్రెష్ ఆలోచనలు రావాలి, భారతదేశంలో ఒక మంచి ప్రతిపక్షం ఉండాలి, అప్పుడే ప్రజాస్వామ్యం నిలబడుతుంది. చూస్తూనే ఉండండి నేషనల్ స్టెప్, మనసా వాచా కర్మణ, దేశహితం కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.